హలో అండి, ఇవాళ నేను మీకు చూపించబోయే క్రాఫ్ట్ ఏంటంటే వేస్ట్గా ఉన్న ఒక టీ కప్తో చేసుకున్న క్రాఫ్ట్. దీనికోసం మనం ముందు ఇలా స్పేర్ పార్ట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం. వీల్స్, ఫ్రంట్ పార్ట్, హ్యాండిల్, అవి ఇలా అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటాం అన్నమాట. ఉంచుకొని ఇలా అన్నీ స్టిక్ చేసుకొని పెట్టుకుంటాం. దీనికి కలరింగ్ వేసుకొని మీకు నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే దీనికి ఏంటంటే కప్ తీసుకొని మౌల్డిట్తో మనము స్పేర్ పార్ట్స్ అన్ని తయారు చేసుకోవాలి. సో దానికి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నేను ఈ 3 వీల్స్ సపరేట్గా చేసి డ్రై అయిన తర్వాత స్టిక్ చేశాను. తర్వాత ఫ్రంట్ పార్ట్, హ్యాండిల్, తర్వాత బ్యాక్ టైర్ ఇవన్నీ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇది మిస్ అయ్యాను మీకు తయారు చేసి చూపించడం, ఎందుకంటే చాలా కష్టమైంది అది స్టిక్ చేయడానికి. తర్వాత ఇలా పెయింట్ చేసుకుంటున్నాం అనమాట. సో మొత్తం అంతా ఫస్ట్ నేను బాడీ పార్ట్ అంతా ఎల్లో కలర్ వేసుకున్నాను, వీల్స్కి వచ్చేసి గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. నాకు ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట వీడియోస్ తీయటం. దానికోసమే నేను అంత క్లారిటీగా కెమెరా అవి సెట్ చేసుకోలేకపోయాను. హోప్ సో నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంప్రూవ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మనం మొత్తం అంతా గ్రీన్ కలర్తో టైర్స్ మొత్తం ఫిల్ చేసుకుంటాము. పైన వచ్చేసి టైర్స్కి పైన మనము ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాం. సో ఇలా మొత్తం డిఫరెంట్ కలర్స్తో మనం వేసుకోబోతున్నాం.
ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్. సో వేస్ట్ కప్ నుంచి బజాజ్ చతక్ రెడీ అయిపోయింది మనకి. సో ఇది ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మనకి. ఇప్పుడు ఇందులో మనం చిన్న క్యాక్టస్ కానీ సక్లెంట్స్ కానీ అలా మొక్కలు పెట్టేసుకొని గార్డెన్లో అందంగా అలంకరించేసుకోవచ్చు. హోప్ సో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.